సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనం. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొండ్రి. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చింది, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పు. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకుండినట్లు వారికి కలిగినదేది ముట్టకుడిని ఆ సమాజంతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగిలివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనెను. 31 వచ్చి, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువా, మీ కరుణామకు స్తోత్రం. చదవబడిన వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు ప్రభువా. మీరు ఈ రంగం మీదకి రండి. అల్పుణ్ణి ప్రభువా, అయోగ్యుడిని తండ్రి, అయినప్పటికీ మీ కృప ద్వారా నిలబెట్టినందుకే స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, మీ బిడ్డలు నాయన వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, మీరే రంగం మీదకి వచ్చి ప్రభువా, అల్పుణ్ణి నన్ను తండ్రి పక్కకు త్రోసి మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి, మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి విశ్వాసంలో స్థిరపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘమును నాయన మీరు జ్ఞాపకం చేసుకురండి అయా. సంఘం మీది ప్రభువా, అయా మీరు సొంత రక్తం ఇచ్చి కొన్నావు ప్రభువా. కనుక సంఘమును దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులు అందరికీ కూడా మనం తెలియజేస్తున్నాను. మరి అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి థామస్ గారు సాక్ష్యం చెప్పారు, అలాగే మేకా గారు సాక్ష్యం చెప్పారు. మరి సహోదరుడు రాజుకి అనుకోకుండా మరి హార్ట్ అటాక్ రావడం వల్ల మరి స్టంట్ వేశారు. అయితే నేను ఆ సహోదరి ఫోన్ చేసింది, అమ్మాయి రాజు భార్య ఫోన్ చేసినప్పుడు నేను సడన్గా చెప్పింది, ఇలాగ అయిందండి, మీకే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎవరికి చెప్పలేదని చెప్పన్నది. అయితే ఎక్కడ ఉన్నాడమ్మా అంటే డ్యూటీలో ఉన్నాడు, డ్యూటీలో కూడా జరిగిందండి అని చెప్పి అన్నారు. అయితే నేను అప్పుడే అనుకున్నాను, డ్యూటీ అంటే అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ టైంలో తీసుకెళ్ళి ఉంటారు, సో కాబట్టి ప్రాబ్లం ఉండదులే అని చెప్పి అనుకున్నాను. అదే చెప్పాను అమ్మాయికి, అమ్మ డ్యూటీలో అంటే విత్ ఇన్ టైంలో చేర్చుంటారు కాబట్టి సమస్య ఉండదులే, మా అమ్మగారి కూడా అలాగే జరిగింది, సో స్టంట్ వేస్తారు అది తెలుసు అని చెప్పి అంటే ఆమె చెప్పింది. మేము చెప్పలేమంటున్నారండి డాక్టర్లు, మరి సీరియస్గానే ఉందని చెప్పారు అని చెప్పి చెప్పింది.
చెప్పినా సరే నా మనసులో అనుకున్నాను అనమాట. అంటే విత్ ఇన్ టైంలో తీసుకెళ్తే దానికి గోల్డెన్ అవర్ అంటారు, 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ లోపల తీసుకెళ్ళినప్పుడు ఇంజక్షన్ ఇస్తారు. ఆ ఇంజక్షన్ పడితే ఆటోమేటిక్గా క్యూర్ అవుతుందని చెప్పి నేను అనుకున్నాను. మరి ఆ రోజు థామస్ గారికి చెప్పినప్పుడు వెళ్దామని చెప్పి అన్నారు. వాళ్ళ నాన్నగారికి, అంటే రాజు వాళ్ళ నాన్నగారికి నేను చెప్పలా, ఎందుకంటే డైరెక్ట్గా సడన్గా చెప్తే ఆయన మళ్ళీ అసలుకి అప్పటికే ప్రాబ్లం ఉంది ఆయనకి. సో బ్రెయిన్కి సంబంధించి క్లాట్ ఉంది ఆయనకి, సో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఏం చేసామంటే కారు మాట్లాడుకొని చివరిలో డైరెక్ట్ కారు తీసుకొని పోయి, మరి ఇలా ఉంది అబ్బాయికి స్టంట్ వేసారంటలే, బాగానే ఉందని చెప్పి తీసుకెళ్ళాలని అనుకున్నాం మేము. అయితే ఈలోపు ఆయన తెలిసిపోయింది, కోడలే ఫోన్ చేసి చెప్పిందంట. సో కాబట్టి మేము బయలుదేరదాం అనుకుంటుండగా ఆయన బయలుదేరిపోయాడు. సో మేము చెప్పాము, ఇలా వస్తున్నాంలే, మేము అందరం కలిసి వెళ్దాం అని చెప్పంటే ఇంకా ఆయన ఉండబట్టలేక ముందే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను, సహోదరుడు థామస్ గారు, మేక, ఇంకా ఎవరికి చెప్పే సమయం లేదు అక్కడ, అందుకని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. నోవాహ్ వచ్చాడు డ్రైవింగ్ అసిస్టెంట్గా. సో ఆ విధంగా వెళ్ళిపోయి చూసినప్పుడు మరి ఎప్పుడో మధ్యాహ్నం ఉదయం మేము పోయేసరికి అప్పుడు ఎంతైంది టైము, ఉదయం 4:30, 6 అయింది మేము పోయేసరికి. ఆ రోజు మధ్యాహ్నం 11ంటికి మాకు అవకాశం ఇచ్చారు చూడటానికి. అప్పుడు వెళ్ళినప్పుడు తమ్ముడు లేచి నిలబడి పిలుస్తున్నాడు, నాన్న ఎక్కడున్నా. వెళ్ళి చూశాను, హుషారుగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, మాట్లాడాడు, హగ్ చేసుకొని బాధపడతాడన్నా, నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు, సడన్గా అట్లా అయిందన్నా అని చెప్పాడు. అయితే మరి ఎంత టైం పట్టింది తమ్ముడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చెప్పి అడిగితే వైద్యం అందేసరికి 3 గంటలు పట్టిందన్నా అన్నాడు. అంటే 3 గంటలు ఆలస్యంగా అయింది అప్పటికే. మరి ఆలస్యం అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. సరే 3 గంటలు అంటే విత్ ఇన్ 1 అవర్లో కనుక ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ప్రాబ్లం ఉండదు, కానీ 3 గంటలు లేట్ అయినా కూడా సహోదరుడికి ఏం కాకుండా దేవుడు కాపాడాడు. సో 3 గంటల ఆలస్యమైంది, అయినా సరే మరి సహోదరుడు మరి స్టంట్ వేయడం, డాక్టర్లు చూసి వెంటనే యాంజియోగ్రామ్ చూశారు, బ్లాక్ ఎక్కడ ఉందో చూశారు, స్టంట్ వేసారు, అయిపోయింది. విత్ ఇన్ అరగంటలోనే అయిపోయిందన్న. ఇక చూసి ఇంకేమైనా చేస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు వెంటనే చేసేసారు, అయిపోయింది దేవుడి దయ వల్ల. ఎప్పుడైతే ఆ స్టంట్ వేశారో అప్పుడు వెంటనే రిలీఫ్ వచ్చిందండి. అప్పటి వరకు కూడా ఏదో పట్టేసినట్టు, ప్రాణం పోతేమో అన్నట్టు అనిపించింది. కాబట్టి ఎప్పుడైతే స్టంట్ వేసారో అప్పుడే పూర్తిగా రిలీఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను హుషారుగా ఉన్నానన్నా, బాగుందని చెప్పి అన్నాడు తమ్ముడు. అయినా సరే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఒక 24 అవర్స్ మేము అబ్జర్వేషన్లో ఉంచాలి, అప్పుడే మనం ఏదైనా చెప్పగలం అని చెప్పారంట. సో అయితే నేను అనుకున్నాను దేవుడు తప్పించాడు అని చెప్పి. నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఆ విధంగా మరి సహోదరుడికి కష్టం వచ్చింది, అయితే దేవుడు ఆయనకి తోడున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కదా ఆయన. హల్లెలూయా. అలాగే దేవుని ప్రేమించే వారి కోసం అన్ని కూడా సమకూడి మేలు కోసం జరుగుతాయి. ఆమె ఆ హార్ట్ అటాక్ కనుక ఇంటి దగ్గర వచ్చుంటే వాళ్ళు గ్యాస్ పట్టేసిందనో అదేనో ఇంట్లో రెమెడీలు ట్రై చేస్తారు, ఇదాగట్టు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవటం చేస్తారు. ఈలోపు హార్ట్ దగ్గరకు వచ్చి నొప్పి రాగానే అప్పుడు పరిగెత్తారు హాస్పిటల్కి. ఇదంతా ఇంటి దగ్గర ఉండేటట్టయితే ఇంకా లేట్ అయిపోయేది. కానీ డ్యూటీలో రావడం వల్ల మరి సహోదరుడు వెంటనే వెళ్ళగలిగాడు. వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ జాయిన్ చేశారు. ఫస్ట్ తీసుకెళ్ళి వాళ్ళు ఇంజక్షన్ వేశారంటే, నీ టాబ్లెట్లు ఇచ్చారంట మింగమని. సో నోట్లో వేసుకున్నాడు. సో ఆ విధంగా డ్యూటీలో ఉన్నప్పుడు రావడం అనేది నిజంగా దేవుని కృప. హల్లెలూయా. ఇంటి దగ్గర వచ్చుంటే ఏమో కష్టమయ్యేదో మనకు తెలియదు, కానీ దేవుడు డ్యూటీ దగ్గర ఉన్నప్పుడే దాన్ని తీసుకురావడం, అనుమతించడం వల్ల మరి సహోదరుడు ఈరోజు క్షేమంగా మన మధ్యలో ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మరి మనకందరూ తెలుసు, సహోదరుడు వాక్యం అంటే ఎంతో ఇష్టం మనోడికి. దేవుడు అన్నా, దేవుని వాక్యం అన్నా ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు, దాని ప్రకారం జీవించాలని కోరుకుంటాడు మనోడు. హల్లెలూయా. అందుని బట్టి సహోదరుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అలాగే మరి సంఘంలో సమస్య వచ్చినప్పుడు కూడా మరి సహోదరుడు గట్టిగా నిలబడ్డాడు వాక్యపక్షాన. మరి వాక్యం కావాలి మాకు, సంఘానికి వాక్యం ఉండాలని ముందుగా కోరుకున్న వ్యక్తి ఆయన. హల్లెలూయా. సో అలాంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి దేవుడు క్షేమంగా ఉంచాడు. మరి కుటుంబం కోసం ప్రార్థన చేయమని మరి రాజు భార్య సహోదరి హేమలత కూడా కోరింది. కాబట్టి మరి సహోదరుడి కోసం, వారి కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి వారి తరపున నేను కోరుతున్నాను.
అలాగే ఇదే సమయంలో వాళ్ళ పెద్ద అమ్మాయికి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనుకుంటా, రేపు ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అంట. సో చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళ నాన్నకి ఇలా అయిందంటే ఎంత టెన్షన్లో ఉంటారు, ఎంత బాధలో ఉంటారు. సో ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఓకే. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతుంది. మరి అది చాలా ఒత్తిడితో కూడుకుంది కాబట్టి ఇలాంటి సమయంలో మరి ఆమెకి ధైర్యం కలగాలని, మరి ఎగ్జామ్స్ చక్కగా రాయాలని చెప్పి ఆమె గురించి కూడా ప్రార్థన చేయమని కోరారు. కాబట్టి ఆ అమ్మాయి గురించి కూడా మీరు ఆ ఎగ్జామ్స్ గురించి కూడా ప్రార్థనలు పెట్టవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకా ప్రకటన విషయానికి వస్తే ప్రకటనలు ఏమున్నాయి? మర్చిపోయా, నేను రాసుకోవాలి సార్. మనకి ఈ వారం గురువారం, ఈ వారంలో గురువారం మనకి మీటింగ్ ఉంది. జీవరత్న గారు వస్తున్నారు, కారంపూడి. విజయరాజు గారి కుమారుడు లాజర్ని ఆర్డినేషన్ చేస్తున్నారు, సేవకుడిగా అభిషేకించబోతున్నారు. కాబట్టి ఆ కూడికి మరి విజయరాజు గారు మనల్ని ఆహ్వానించారు, సంఘం అంతటినీ కూడా. సో ఆ కూడి కోసం ప్రార్థన చేయండి. ఆ రోజు మనం వెళ్దాం, మీరు రెడీగా సిద్ధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. సో గురువారం జీవరత్న గారు వస్తున్నారు, కారంపూడి కూటం ఉంటుంది. అది ఉదయం సాయంత్రం అనేది నేను చెప్తాను. ఓకే, ఆయన చెప్పారు, నాకు గుర్తులేదు, ఒకసారి కనుక్కొని మళ్ళీ చెప్తాను. ఓకే, అయితే గురువారం కూటం ఉంటుంది. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకేమైనా ఉన్నాయా? వాల్ క్లాక్ తీసుకొచ్చారు పాస్టర్ గారు. సో పాస్టర్ గారిని దేవుడు దీవించుగాక. ఆమె నెయ్యి అమ్ముతా ఉంది ఇంట్లో. సో ఆ నెయ్యి అమ్మిన డబ్బులతోటి వాల్ క్లాక్ కొన్నదట. మరి ఆ వాల్ క్లాక్ అంత ముందు పని చేయట్లేదు. సో అందుకోసం వాల్ క్లాక్ కొన్నారు. మరి దేవుడు పాస్టర్ గారిని దీవించింది గాక. హల్లెలూయా. అలాగే మరి సండే స్కూల్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. జరగట్లేదా సండే స్కూల్? పిల్లలు రావాలి. సో పిల్లలు లేరని చెప్పి అనుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఈ శ్రద్ధ తీసుకోవట్లేదు అయితే పిల్లల విషయంలో. ఓకే, సో తల్లిదండ్రులు మరి మీరే బాధ్యత వహించాలి, ఇంక్లూడింగ్ పాస్టర్ గారితో సహా. అందరూ కూడా ఎవరు పిల్లలను పంపించకపోతే వాళ్ళని దేవుళ్ళు ఎక్కడుగుతాడు. ఆమేన్. సో మీరు దానికి సిద్ధంగా ఉండండి. సండే స్కూల్ మాత్రం ఉంటుంది, టీచర్లు రెడీగా ఉన్నారు. మీరు రెడీ కదా? రైట్, ఓకే. సో సండే స్కూల్కి పంపించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం కాదు, పంపించండి ఖచ్చితంగా పిల్లల్ని. ఓకే, అది మీకు మీ పిల్లలకి ఆశీర్వాదం. రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు దేవుని వాక్యం కాకుండా వేరే మార్గం నడుస్తుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలామంది మనం చూస్తున్నాం, పెళ్ళైన తర్వాత మన పిల్లలకి ఎవరికో ఇస్తాం, వాళ్ళు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? బాధ కదా. సో అదే దేవుని వాక్యం పెరిగి ఉంటే వాళ్ళు సరైన మార్గం నడుస్తారు. సో అది అందరికీ కూడా క్షేమం కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా సండే స్కూల్కి పంపించండి. ఓకే, రైట్. సో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిలుచుట. ఈ వర్తమానం మన ప్రవక్త విలియం మ్యారీ బ్రహ్మ గారు 63వ సంవత్సరం 1963వ సంవత్సరం 6వ నెల 23వ తారీఖు ఉదయం బోధించారు. ఆ వర్తమానాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆమేన్. సో ఇక్కడ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఖాళీలో నిలవడం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మోషే ఖాళీలో నిలబడ్డాడు. హల్లెలూయా. ఏంటి ఖాళీలో నిలబడటం అంటే, ప్రజల మీద దేవుడు కోపడుతున్నప్పుడు, ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని చెప్పి దేవుడు చూస్తున్నప్పుడు, ఆమేన్, ప్రజలకి దేవుడికి మధ్య నిలబడటమే ఖాళీలో నిలబడటం అంటే. ఆమేన్. సో మోషే ఆ పని చేశాడు. మోషే ఆ పని చేసినప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 23 వచ్చింది, 23 కాదు 21. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళండి. ఎవరితో చెప్తున్నాడు? ఈ సమాజం నుంచి మీరు బయటికి వెళ్ళండి అని ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే అహరోనుతో చెప్తున్నాడు. మీరు పక్కకు పోండి అంటున్నాడు. ఏమో వాళ్ళు ఉంటే ఏమవుతావు? ఆమె ఏమంటున్నాడు? మీరు పక్కకు పోండి. ఏం చేయాలనుకుంటున్నాడంట? క్షణంలో
ఎంతసేపులో? క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా, ఇప్పుడు వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, సో మీరు పక్కన తప్పుకోండి, నేను వాళ్ళని చంపేస్తాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపడదువా అని వేడుకుండ్రి. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సమాజం పాపం చేసింది, ఈ సమాజం తప్పు చేసింది, కాబట్టి నేను వాళ్ళు చంపాలని అనుకుంటున్నా, కాబట్టి మీరు పక్కకు పోండి అన్నాడు. అంటే మోషే అహరోనులు కనుక సమాజంలో ఉంటే, సమాజంతో పాటు ఉంటే, సమాజం పక్షాన్ని నిలబడి ఉంటే దేవుడు ఏమీ చేయలేడు. అలాగే అంటే మోషే అహరోనుల్ని దాటి దేవుడు ఏది కూడా చేయాలని కోరుకోవట్లేదు. ఆమేన్. అందుకోసము ఇప్పుడు మోషే ఏమన్నాడంటే, దేవుడికి సమాజానికి మధ్యలో నిలబడ్డారు. నిలబడి ఆయనకి గుర్తు చేస్తున్నారు. ఏమో గుర్తు చేస్తున్నారంటే, ఈ సమస్త శరీరులకి దేవుడు నువ్వు, ఈ సమస్త జనాన్ని సృష్టించింది నీవే, అలాంటి నీవు ఒక్కడు పాపం చేసేదని చెప్పి వీళ్ళందరూ చంపేస్తావా అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతుంటే దేవుడు మీరెవరు నాకు చెబుతారా అని చెప్పి అంటలా. అసలు మీ బతుకులు ఎంత, మీరెవరు మాకు చెప్పడానికి, నేను చంపాలనుకుంటున్నాను, నేను చంపేస్తా, నా ఆలోచనకి ఎవడు కూడా అడ్డు చెప్పడానికి లేదు అంటేనే. ఆమేన్. దేవుడు మనిషి మాట్లాడుతున్నాడు. ఒక మనిషి మాట్లాడుతామంటే దేవుడు ఆయన ఆలోచించిన ఆలోచన మార్చుకోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెయ్యాలని తలపెట్టాడో దాన్ని జరగకుండా ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. ఆ వ్యక్తికి దేవుడు పడుతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి అడ్డదాన్ని ఏమంటున్నా, ఆ వ్యక్తిని జరిగించట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన ప్రార్థన బట్టి, ఆమె ఆ వ్యక్తి చేసిన ప్రార్థన బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సమాజం మొత్తాన్ని నాశనం చేయనైతే అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు ఈ మనిషికి దేవుడు అని ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? ఒక వ్యక్తికి, ఒక సామాన్యమైనటువంటి మనిషికి దేవుడు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అని అంటే, ప్రవక్త అన్నాడు, మోషే ఎవరు అంటే ఆ గడిలో క్రీస్తు ఉన్నాడు. సో మోషేలో ఎవరున్నారంటే, మోషేలో ఏ భాగం ఉంది, ఎవరి భాగం ఉందంటే క్రీస్తు యొక్క భాగం ఉన్నది, క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నది. కాబట్టి మోషే మాట్లాడిన దానికి ఇప్పుడు దేవుడు చెవికి ఆలకిస్తున్నాడు. మోషేని దాటి ఇప్పుడు దేవుడు పక్కకి పోవట్లేదు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం అందరం పాపం చేశాం, మనందరం కూడా దేవుడికి కోపం తెప్పించాం, మనం అందరినీ కూడా కుదిరితే దేవుడు నాశనం చేయాలని పోతున్నాడు. ఆమేన్. అయితే మనకి దేవుడికి మధ్య ప్రభువుని యేసుక్రీస్తు అడ్డం పడ్డాడు. ప్రభువుని యేసుక్రీస్తు నీకు నాకు మధ్య ఆయన కాళ్ళలో నిలబడి, తండ్రి వారిని నా కోసం క్షమించు, హల్లెలూయా, ఇదిగో నా ప్రాణం కోసం పెడుతున్నాను, వారి కూడా నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో నన్ను అంగీకరించు అని చెప్పి మన పాపాలకి దేవుడికి మధ్యలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిలబడ్డాడు. హల్లెలూయా. అని మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ యేసుక్రీస్తుని మనము దాటిపోతా ఉన్నాం, ఆ యేసుక్రీస్తుని మనం ధిక్కరిస్తా ఉన్నాం, ఆయన వాక్యాన్ని తోసి పక్కకు పోతా ఉన్నాం. అయినా సరే యేసుక్రీస్తు మన కోసము దేవునికి మనకి మధ్యలో నిలబడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే మోషే మనిషి ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడైతే మోషే ఒక మనిషి. నిజానికి మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యలో నిలబడటానికి సరిపోడు. ఆమేన్. ఎందుకంటే మోషే మనిషి కాబట్టి. సో ఇశ్రాయేలు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి మోషే సరిపోడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వయంగా దేవుడు ఉన్నాడు కనుక, ఆయన రక్తం దేవుడి రక్తం కనుక, ఆమేన్, ఆ రక్తము మన పాపాలను కప్పడానికి, మన పాపాలను తీసేయడానికి ఆ రక్తం సరిపోతుంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాపాలను తుడిచివేసింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, భక్త యేసుక్రీస్తు మన కోసము నిలబడ్డాడు.
యేసుక్రీస్తు మన కోసం రక్షణ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఏ తప్పు చేసినా సరే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రండి, యేసుక్రీస్తు దేవునికి నీకు మధ్య నిలబడతాడని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అయితే ప్రవక్త ఒక వ్యక్తి ఈ మాట చెప్తున్నప్పుడు ఈ విధంగా యేసుక్రీస్తుని రక్షిస్తాడు, యేసుక్రీస్తు ఆల్రెడీ నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నీకు ఆల్రెడీ రక్షణ ఇచ్చేసాడు, నీకు ఆల్రెడీ భద్రత ఇచ్చేసాడు అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చినాడంట, అయితే నా ఇష్టం వచ్చేటప్పుడు నేను లోకంలో తిరగొచ్చు అనమాట అన్నాడంట. నేను నా ఇష్టం వచ్చేట్టుగా చేయొచ్చు అయితే, ఎందుకంటే నాకు రక్షణ ఉంది కదా, నాకు భద్రత ఉంది కదా, యేసుక్రీస్తు నన్ను ఆల్రెడీ రక్షించాడు కదా, నేను లోకంలో ఏ కార్యమైనా చేయొచ్చు అయితే, ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు కదా అని చెప్పంటే ప్రవక్త అంటున్నాడు, ఆ ఇష్టానుసారంగా జీవించవచ్చు అన్న నీ ఆలోచన చెబుతుంది నువ్వు ఇంకా భద్రత పొందుకోలేదు. హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు యొక్క భద్రత నువ్వు పొందుకుంటే, యేసుక్రీస్తు యొక్క రక్షణ నువ్వు పొందుకుంటే నీవు యేసుక్రీస్తుని ప్రేమిస్తావు. హల్లెలూయా. నీవు యేసుక్రీస్తుని ప్రేమిస్తే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా యేసుక్రీస్తుని బాధపడేలాగా నువ్వు బ్రతకాలని ఎన్నడూ నువ్వు కోరుకోనట్టు. హల్లెలూయా. సో కాబట్టి మనము లోకంలో తిరగడానికి ఇష్టపడుతున్నావా? నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను అని చెప్పిన తర్వాత లోకంలో తిరగడానికి మనం ఇష్టపడుతున్నావా? లోక కార్యాలు మనకి ఇంకా మరి పసందుగా అనిపిస్తున్నాయా? మనకి ఇంకా ఆనందంగా అనిపిస్తున్నాయా? అయితే దాని అర్థం నువ్వు ఇంకా యేసుక్రీస్తు రక్షణ నువ్వు పొందుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మీద నీకు ప్రేమ లేదని చూపిస్తా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ఎంత మాత్రం ప్రేమించవు. అందుకోసం బైబిల్ చెప్తుంది, లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ మీలో లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం లోకాన్ని ప్రేమిస్తున్నాము అని అంటే యేసుక్రీస్తుని మనం ప్రేమించట్లేదని అర్థం. ఆమేన్. ఒకసారి ఆయన ఈ వర్తమానంలోనే ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక స్త్రీ ఉందంట, ఆమె చాలా భక్తిపరురాలు, చాలా స్టాంచ్ అంటే శ్రద్ధ కలిగినటువంటి క్రైస్తవురాలు. అయితే ఆమె పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఎవరు కూడా ఆమెకి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఆమెకి 25 సంవత్సరాలు వచ్చాయి. అంటే అమెరికాలో 25 సంవత్సరాలు అంటే అలా ముదిరిపోయినట్టు అర్థం. ఓకే. సో పెళ్లి ఏజ్ దాటిపోతా ఉందని అర్థం 25 సంవత్సరాలు. ఆ సమయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతడు అప్పటి వరకు లోకంలో తిరిగాడు, సో చేయరాని కార్యాలని కూడా చేశాడు. అయితే అతను యేసుక్రీస్తుని తర్వాత అంగీకరించాడు, తన తప్పులు తెలుసుకున్నాడు, తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాడు, బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు దేవుని కోసం ఆయన జీవిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ అమ్మాయిని చూశాడు, చూసి వెంటనే ప్రేమలో పడిపోయాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, మాట్లాడాడు, వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు తన భార్య ఆ భర్తతో మాట్లాడుతుందంట. ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చావు భక్తిలోకి, ఇప్పుడే నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావు. అయితే నీకు లోకాన్ని విడిచిపెట్టి, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి కార్యాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు కోసం జీవించడం నీకు కష్టంగా ఉండొచ్చు ఒకవేళ. ఓకే. ఒకవేళ నువ్వు బయటకి ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు, లేదా ఉద్యోగానికి పోయినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పాత జీవితం నేను లాగేసి నువ్వు పడిపోతే, ఒకవేళ నాకు వ్యతిరేకంగా నువ్వు ఏదైనా తప్పు చేస్తే అంటుంది, నీ కోసం ఎదురు చూసే నీ ఇంటిలో ఉండేటువంటి నీ భార్య ఎప్పుడు నీ కోసం ఎదురుగా ఉంటుందని చెప్పిందా. నీ భార్య నువ్వు తప్పు చేసినా సరే నేను నిన్ను ప్రేమిస్తా, ఎందుకంటే నేను ప్రేమిస్తుంది నీ యొక్క బిహేవియర్ కాదు, నేను నిన్ను ప్రేమించింది నిన్ను కాదు, నీ అలవాట్లు కాదు, లేదంటే నువ్వు చేసే కార్యాలను బట్టి కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకవేళ తప్పు చేసినా సరే నేను దాన్ని క్షమిస్తాను. ఆమేన్. ఎందుకంటే నేను దేవుడు ప్రేమిస్తా ఉన్నాను, నా దేవుడు నా కోసం జీవించాడు, నా తప్పులు చూడకుండా ఆయన నన్ను క్షమించాడు. నేను ఎన్నో తప్పులు చేశా, ఎన్నో పాపాలు చేశాను, అయినా సరే దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు ఆ పాపాలను కూడా తీసివేసి నా పాపాలకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అంటే దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే నా పాపాలకు అతీతంగా నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. అంటే దేవుడి ప్రేమ ఎలాంటిది అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు కాదు,
ఆమె దేవుడు ఈరోజు మనం కరెక్ట్గా జీవిస్తున్నాం కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తాడు. రేపు పొద్దున నేను చిన్న అబద్ధాలు కాబట్టి దేవుడు నన్ను ద్వేషిస్తాడు. ఈరోజు నేను మంచి పని చేశాను కాబట్టి దేవుడు నాకు పరలోకం ఇస్తాడు. రేపు పొద్దున ఇంకేదో అబద్ధం ఆడాను కాబట్టి దేవుడు నన్ను పరలోకం నుంచి గెంటేస్తాడు. ఇది కూడా దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమ అంత బలహీనమైనది కాదు. అలాగే ఏంటంట, దేవుడి ప్రేమ అంత బలహీనమైనది కాదు. దేవుడు నీ తప్పులు, నీవు చేసే తప్పులకు అతీతంగా ప్రేమించే దేవుడు అన్నాడు. అలాగే కాబట్టి నువ్వు ఒప్పు చేసినప్పుడు ఆయన ఏ విధంగా ప్రేమిస్తాడో, నువ్వు మంచి పని చేసినప్పుడు ఏ విధంగా ప్రేమిస్తాడో, నువ్వు చెడ్డ పని చేసినా సరే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి తండ్రి నన్ను క్షమించు, నేను ఒక చెడ్డ పని చేశానని చెప్పి చెబితే ఆయన అప్పుడు కూడా ఆ విధంగా ప్రేమించగల సముద్రం ఆయన. అనంటుంది నా ప్రేమ కూడా అలాంటిది. అలాగే నువ్వు నాకు నమ్మకంగా సరే నేను ప్రేమించడం కాదు, నాకు మేలు చేసిన తర్వాత నేను ప్రేమించడం కాదు. నువ్వు ఒకవేళ నా ఎడల అపరాధం చేసినా సరే నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అలాంటి ప్రేమతో నేను ఉన్నాను. కాబట్టి నువ్వు ఒకవేళ ఎక్కడైనా పొరపాటున తప్పు చేస్తే నా దగ్గర రావడానికి నువ్వు సిగ్గుపడద్దు. ఆమె ఇంటికి రావడానికి నువ్వు సిగ్గుపడద్దు, లేదంటే అభ్యంతరపడద్దు. నువ్వు రా నా దగ్గరికి, నువ్వు ఏం చేసినా సరే నాకు చెప్పు. ఆమె నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఆ విధంగా ప్రేమిస్తున్నానని చెప్పింది ఆమె. హల్లెలూయా. భర్త అంటాడు, ఒక భార్య ఆ విధంగా భర్తతో చెప్పగలిగితే మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుందంట. చూడండి, కొన్ని కోట్ల రెట్లు ఆ ప్రేమతో హెచ్చగేటిదాన్ని. ఎంత ఎక్కువ ప్రేమ ఉంటో అంత ఎక్కువ ప్రేమతోటి మన ప్రభువు మనం ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు తప్పు చేసావా, నువ్వు కుమిలిపోబాకు, దేవుడి దగ్గరికి రా. ఎందుకంటే ఆయన నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ తప్పులు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు వచ్చి తండ్రి నేను తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించు, నీకు ఎంత మాత్రం ఆ తప్పు చేయని నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ అంత అపారమైనది, దేవుని ప్రేమ మన పట్ల అంత బలమైనది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ మోషే ఏం చేస్తా ఉన్నాడంటే క్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆమేన్, క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మోషే ఆ ప్రజల కోసం దేవుడికి ప్రజలకి మధ్యలో నిలబడ్డాడంట. వాళ్ళని టచ్ అయినట్టు ముందు నన్ను టచ్ చేయి, హల్లెలూయా, నన్ను టచ్ చేయి, నన్ను దాటిపోవాలి అని మోషే అంటున్నాడు. అయితే గమనించండి, మోషే ప్రజల కోసం నిలబడడానికి మోషేకి ఈ ప్రజలు ఏం చేశారు? ప్రజలను మేలు చేశారా? ఆమె ప్రజలేమన్నా మోషేని సపోర్ట్ చేస్తున్నారా? ప్రజలేమన్నా మోషేని పొగుడుతున్నారా అంటే చూడండి, పైన రాశారు. ఓకే, ఈ ప్రజలందరూ కూడా మోషేకి అహరోనుకి ఎదురు తిరుగుతున్నారు. ఎప్పుడు మోషే దేవునికి ప్రజల మీద నిలబడుతున్నాడు, ఈ ప్రజల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి బతిమాడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? ప్రజలు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మోషేని అంగీకరించట్లా. ఆ సమయంలో మోషే వారి కోసం నిలబడతాం. అదే చూడండి, వీడి అసలు దేవుడు ఎంత కోపం ఎందుకు వచ్చింది? ఈ ప్రజలందరూ ఒక్క క్షణంలో కాల్చి పోటీ చేసి ఆమేన్ నీకు కొత్త జనాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మోషేతో అంటున్నాడే, అంత కోపం ఎందుకు వచ్చింది దేవుడికి ఈ ప్రజల మీద అని అంటే ఒకసారి చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదటి నుంచి చూద్దాం. లేవికి మునిమనుడును ఈ ప్రజలు ఏం చేశారు? కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునకు కోరహు, రూబేనులలో ఏలీయాబు కుమారులైన దాతాను అభిరాములను, పేలెతు కుమారుడైన హోరును ఆలోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, అంటే ఈ ముగ్గురు కోరహులు ఓకే అభిరాములు ముగ్గురు ఏం చేశారంటే సమాజంలోకి పోయి పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాట చెబితే ఒక 100 మంది వస్తారు, 1000 మంది ప్రభాతం చేయగలుగుతారు అన్నోళ్ళ దగ్గర పోయి. ఆమేన్. ఇప్పుడు మోషే మీద ఎగరెస్ట్ వాళ్ళు పెడుతున్నారు, మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు పోయి అని అంటే, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును
పరిశుద్ధులే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఏం చెప్తున్నారంటే మోషే అహరోను వాళ్ళకి ఇంకా అవసరం లేదు. ఎందుకంటే మీరు మాత్రమే పరిశుద్ధులు కాదు, మేము కూడా పరిశుద్ధులే అని చెప్పి ఇప్పుడు యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారు అనగా, సో ప్రతి దానికి మీరే అవుతున్నారేంది, మీరే మాట్లాడుతున్నారేంది, దేవుడి దగ్గరికి నువ్వే పోతున్నావేంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళు లేదా? మిగతా వాళ్ళు ఏమంటున్నావు? దోప మాత్రమే ఏమంటున్నావు, ఆమె మిగతా వాళ్ళు ఏమంటున్నావు? బలి ఇవ్వడం మాత్రమే ఇబ్బంది అంటున్నావు. ఓకే, మిగతా వాళ్ళు ఏమంటున్నావు? అది సరి చేయండి, గొడవలు పోయండి, అవి మడత పెట్టండి అని అంటున్నావు. ఇట్లాంటి పనులు మాట దేవుడి దగ్గర కొండ మీద మాట్లాడేదో నువ్వు అబ్బే అంటే మీరు ఒక్కలేనా పరిశుద్ధులు, మేము కాదా? ఇది ఒక ఆలోచన, అదేనా? సో ఇప్పుడు మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడాను. అటు తర్వాత అతను కౌరవుతోనూ వాళ్ళ సమాజంతోనూ ఇట్లానే ఈ మాట వినగానే మోషే ఏమంటున్నాడు? మీరంతరా, మీ బతుకులు ఎంత అని చెప్పి అంటున్నాడా? అంటలా. దేవుడి దగ్గర సాగిలపడతాడంట, దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతాడు, ఏమంటలా. ఆమె సో సాగిలపడాను. తర్వాత ఇప్పుడు అటు తర్వాత అతడు కౌరవుతోనూ వారి సమాజంతోనూ ఎట్లనే తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మోషే అంటున్నాడు, ఇప్పుడు ఎవరు పరిశుద్ధుడు, ఎవరు దేవుడి సంబంధం ఎవరు చెప్పాలి? నేనా, మీరా, ఎవరు చెప్పాలా? దేవుడే కదా, ఆయన దగ్గర తెలుసుకుందాం, రేపు ఆయన దగ్గర పెట్టినాము అంటున్నాడు. ఆమె తప్పుంది అందులో ఏమన్నా లేదు కదా. ఓకే, ఇప్పుడు ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన ఎదుగు చేర్చుకున్నాడు. మనందరం పోదాం దేవుడి దగ్గరికి, ఆయన ఎవరు ఏర్పరచుకున్నా ఆయన ఒక్కడే దేవుడు తన దగ్గర రానిస్తాడు, మిగతా వాళ్ళని దగ్గర రానిద్దరా, ఖాళీ పడిపోతారు. ఓకే, ఇది మోసం జరుగుతున్న మాట. ఇలాగ చేయడి కౌరవుడు అతని సమస్త సమూహమైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయండి. మీరు ధూపద్రవ్యం వేయండి. వాళ్ళ పనేది, వాళ్ళు ధూపాలు వేస్తున్నారు. దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చిన పనేది, అదేనా? ధూపద్రవ్యం వేయటం, ఓకే, మందిరంలో సేవ చేయటము, అక్కడ సన్నిధి రొట్టెలని ప్రిపేర్ చేయటం, అక్కడ పెట్టడం, అక్కడ మార్చడం. ఆమె అలాగే అది ఉంటుంది కదా దీపవృక్షం, ఆ దీపవృక్షంలో నూనె వేయటం, ఆయన ఆరిపోకుండా చేయటం, ఆమె వాటిని కాపాడటం, అలాగే దూపంలో సాంబ్రాణి వేయటం, ఓకే, పొగరాని వేయటం, ఇవన్నీ చేసే పనులు. ఓకే, సో ఇప్పుడు ఆయన అన్నాడు దూపద్రవ్యం వేయండి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కౌరవుతో ఇట్లనేను, లేవి కుమారులారా వినుడి. చూడండి, తన మందిర సేవ చేయటకు ఎవరితో అంటాడు? లేవి కుమారులతో. ఆల్రెడీ ఏలేవు, ఈయన కూడా లేవి కుమారుడు, మోషే కూడా లేవి గోత్రమే, ఆమె ఈ హారు కూడా లేవి గోత్రమే. ఇప్పుడు కౌరవు కూడా ఎవరు? లేవి గోత్రమే. ఏదో మాట్లాడమాట, వీడు మా ప్రధాన కొడుకు, వీడు మామయ్య పత్రం చేయడం లేదు, వీడు ఒక్కడైనా పరిస్థితులు అన్నట్టుగా వాళ్ళకి వచ్చేసింది. ఆమె సో రాగానే వాళ్ళు ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు ఇప్పుడు మోషే అంటే చూడండి, లేవి కుమారులలో వినుడి, తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటాయో. ఆమె మోషే హరోను ఒక్కడే పనిచేస్తున్నారు అక్కడ కాదు, లేవీలు కూడా దేవుడు పనిచేయడంట. మందిర సేవ చేయడానికి లేవీలకు అవకాశం ఇచ్చాడంట దేవుడు. సో ఆ పని చేసే వాళ్ళలో ఈ లేవి కుమారులు, దాదాను, వేరే కుటుంబీకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ సేవ చేర్చుకుంటాయో మిమ్మల్ని తన యొద్దకు, యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుంటాయో మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో మిమ్మల్ని వేరుపరచుటయో మీకు అల్పముగా కనబడునా అంటున్నాడు. అంటే దేవుడు ఆల్రెడీ ఒక స్థానం ఇచ్చాడంట. అర్థమవుతుందా? దేవుడు ఆల్రెడీ ఈ కౌరవ కుమారులకి ఆల్రెడీ ఒక స్థానం ఇచ్చాడు. ఒక సేవ చేయడానికి మందిరంలో రానిచ్చాడు, ఒక సేవ చేస్తాడు, ఒక ఫలించాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ దేవుడు చెప్తాడు మాకు కూర్చో ఫలించాడు, అదేనా, మాకు కుర్చీలంతా ఫలించాడు, మాకు ఇవన్నీ కూడా చరిత్రలో పనులు ఇచ్చాడు. 10 మంది
మాకు అది కావాలి. అలాగే మాకేం కావాలి? ఇది కాదు, అది కావాలి అంటే ఇప్పుడు మోషే అన్నాడు, ఒరే మీకు ఇచ్చిన పని అల్పమైందా అంటున్నాడు ఆయన. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని మోషే వల్ల, అదే మీకు దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని మోషే వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు అంటారు ఇది అల్పమైంది అంటున్నారు, అది అధికమైంది అంటున్నారు. ఇప్పుడు మోషే అంటున్నాడు దేవుడు మీకు ఇచ్చిన పని అల్పమైంది అంటారా? చిన్నదంటారా మీరు దాన్ని ఎలా అల్పం తెచ్చుతున్నారు? దేవుడు ఏది ఇచ్చింది మీకు అంటే మోషే ఉద్దేశం అంటే మీకు ఏ పని దేవుడు ఇచ్చినా సరే అది ఉన్నతమైనదిగా ఎంచాలి. దేవుడు నీకు పట్లేయటం ఇస్తే దాన్ని ఉన్నతమైన నువ్వు ఎంచాలి. అలాగే దేవుడు నువ్వు కుర్చీని సదనానికి పెడితే అది ఉన్నతమైన నువ్వు ఎంచాలి. అలాగే దేవుడు నువ్వు సంఘపెద్దగా పెడితే అది నీకు ఉన్నతమైన ఎంచాలి. అలాగే దేవుడు నువ్వు ట్రస్టీగా పెడితే అది నువ్వు ఉన్నతమైనదిగా ఎంచాలి. ఆమేన్. దేవుడు నువ్వు ట్రెజరీగా పెడితే ట్రెజరీ ఉన్నతమైన నువ్వు ఎంచాలి. అంతేగాని నీకు ఇచ్చింది నువ్వు తక్కువ అంటాం, పక్కనోడికి ఇచ్చిందే ఎక్కువ కొంచెం వాడక చూస్తే. ఆమేన్. ఇప్పుడు మోషేకు వచ్చిన సమస్య అదే, మనకు వచ్చే సమస్య లేదు, మోషేకు వచ్చిన సమస్య అది. అదే సో కాబట్టి ఇప్పుడు మోషే అంటాడంటే నా దేవుడు అయ్యా దేవుడు దగ్గర అర్థం తెలుసు అంటాడు ఆయన. ఆమేన్. సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మోషే అంటున్నాడు మీరు యెహోవాను తన ఎద్దుకు చేర్చుకుంటే మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు. ఏంటంటే ఇలా పని ప్రజలు సరైనటువంటి మార్గంలో నడిచేలాగా సరిగ్గా సేవ చేసేలాగా ప్రజల్ని వీళ్ళు కంట్రోల్ చేయడం దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. అదే బళ్ళు అర్పించేప్పుడు ఎక్కడ ఎక్కడంటా బలి ఇది పెట్టండి, సాంబ్రాన్ని తీసుకునండి, ఇక్కడ అర్పించండి అని చెప్పి ప్రజల్ని వీళ్ళు నడిపించాలి. ప్రజలు నడిపించేటువంటి బాధ్యత ఒక దేవుడు అర్పించాడు. ఈ పని వాళ్ళకి ఎట్లా అంటే చిన్నగా ఉంది, చిన్నగా నుండి మోసే పని బాగుంది. దేవుడు ఎక్కడ పోతున్నాడు, మాట్లాడుతున్నాడు, వచ్చి చెబుతున్నాడు, వీళ్ళందరూ అంటున్నారు దేవుడు మోసే మాట మాకు అది కావాలి అదే అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు మోసే అంటున్నాడు మరొకటి మీకు అల్పంగా కనబడునా అది చిన్నగా కనపడుతున్నా పని ఆయన నిన్ను నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని చేర్చుకోలేడు కదా, లేవీయులందరినీ చేర్చుకున్నాడు కదా నీతో పాటు. అయితే మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు. అలాగే యాజకత్వం ఎవరికి ఇచ్చాడు? అహరోనుకి ఇచ్చాడు. ఓ బాధది మేము యాజకత్వం చేయాలి. అవి పట్లేసే పనే కాదు, మోసే పనే కాదు, దోపట్టేసే పనే కాదు, మాకు యాజకత్వం కూడా మేము చేయాలా అంటున్నాడు. అది ఎప్పుడైతే వాళ్ళు కోరుకున్నారో ఇప్పుడు మోసే అంటున్నాడు ఇది చాలదన్నట్టు, దేవుడిచ్చింది మీకు చాలదన్నట్టు యాజకత్వం కూడా మీరు కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవు నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగొన్నారు. వీళ్ళు యాక్చువల్గా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కోరుకుంటున్నారు? అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకుంటుంటే ఇప్పుడు మోసే అంటున్నాడు కాదు మీరు యెహోవాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక విధానంలో ఒక ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఆర్డర్లో నువ్వు ఉంచినప్పుడు ఆ ఆర్డర్లో నువ్వు ఉండడానికి ఇష్టపడకుండా వేరే నీకు ఎవరి దాని గురించి నువ్వు ఆశపడుతున్నావు అంటే నా అర్థం ఏంటి? ఎవరికి వ్యతిరేకంగా నువ్వు ఆశపడుతున్నావు? అవతోడికి కాదు, నీ సహోదరుడికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన ఇట్లా దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేస్తావు. హల్లెలూయా. అహరోను ఇప్పుడు మోసే అంటున్నాడు అహరోను ఎవడు? అహరోను ఎవడు? అతని విరోధంగా మీరు సనుగునేలా అని అహరోను ఏం పడ్డాడు బాబు? ఆయనకు వ్యతిరేకంగా చదువుతున్నారు. వాడు నీలాంటి మనిషి కదా. అప్పుడు అంటే దేవుడే ఇచ్చాడు ఆయనకి ఆ అధికారం, దేవుడు ఆ స్థానం ఇచ్చాడు. నేను ఇవ్వాలా మా అన్న కదా అని చెప్పి నేను ఇచ్చాను అహరోనుకి మీరు అనుకుంటున్నారు. కాదు, దేవుడే అహరోనుకి యాజకత్వం ఇచ్చాడు. ఆ దేవుడే మీకు మిగతా పని అప్పగించాడు. మందిర సేవ చేయడానికి దేవుడే అప్పగించాడు. ఇందులో నేను చేసింది ఏం లేదు అని మోసే మాట్లాడుతున్నాడు. అయితే వారు అప్పుడు మోసే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించింది. ఇప్పుడు కోరలతో మాట్లాడారు అయిపోయింది. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలనుకుంటాడు? దాతాను అబీరాములతో మాట్లాడని వాళ్ళు పిలువనంపిస్తే అయితే వారు మేము రాము. మోసే పిలుస్తారు అంటున్నారు మేము రాము. ఈ ఆంగ్లంలో చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది?
దేవుడు వాళ్ళని చంపాలి, ఇంకో వాళ్ళని నాశనం చేయాలి మొత్తం అందరినీ కూడా అనిపించేంత కోపం ఎందుకు వచ్చిందంటే ఇందుకే వాళ్ళకి ఇచ్చింది తృప్తి పడకుండా వేరే దాని ఆశపడుతున్నారు. ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, అయితే వాళ్ళు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవాలని పాలుతేనె ప్రవహించే దేశం వాళ్ళు మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలా అన్నట్టు ఏమన్నాడు దేవుడు. చెప్పాడు వాళ్ళకి, ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి పాలుతేనె ప్రవహించే దేశంలో మీరు తీసుకెళ్తా అని చెప్పాడు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఐగుప్తు దేశం పాలుతేనె ప్రవహించే దేశం అంటారు. అర్థమైంది మీకు? మళ్ళీ చదువుతాను ఏమంటారు, అంతేకాదు నీవు పాలుతేనె ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు. సరే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలుతేనె ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలన్నట్టు, ఇది సరిపోనట్టు మా మీద ప్రభుత్వం చేయడానికి నీకు అధికారం కావాలన్నా ఇది బాగుంది, నువ్వు అధికారం చేస్తున్నావు మా మీద. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు, దేవుడి మాట నమ్మకుండా ఐగుప్తు దేశాన్ని పాలుతేనె ప్రవహించే దేశం అంటాడు. ఆమె అంటే దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు పెట్టడం మీద నమ్మకం లేదు. అంతేకాదు నీవు పాలుతేనె ప్రవహించే దేశం తీసుకుని రాలేదు. ఇలా ఆల్రెడీ మార్గంలో ఉన్నారు, పాలుతేనె ప్రవహించే దేశానికి వెళ్తున్నారు. ఇలా ఏంటంటే అందరూ బయలుదేరాలని ఆందోళన కాలబడాలని అంటున్నారు. అర్థమైందా? ఐగుప్తులో నుంచి మమ్మల్ని పాలుతేనె ప్రవహించే దేశం తీసుకుపోతాం అన్నావు. ఓకే, అదే పాలుతేనె ప్రవహించే దేశం ఇంకొకటి ఏమన్నా సరే చెప్పి నీ మాట నమ్మి బయటకు అడుగు పెట్టగానే ఇప్పటికి మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇంతవరకు పాలుతేనె ప్రవహించే దేశం రాలా అంటే ఉందో ఎవరికి తెలియదు. ఉందో లేదో తెలియనటువంటి దేశం కోసం ఆ పాలుతేనె అని చెప్పి ఆల్రెడీ పాలుతేనె విడిచిపెట్టుకుని వచ్చాం. అదే బాధ. అంటే ఐగుప్తు దేశాన్ని పాలుతేనె ప్రవహించే దేశంగా వాళ్ళు చూస్తున్నారు. ఇక ఇది దీనికి మించి పాలుతేనె ప్రవహించే దేశం ఆనందం అడుగుతున్నాడు. అంటే వాడు ఒక అవిశ్వాసి. అలాగే దేవుడు మాట దేవుడికి నమ్మకం లేదు. ఆమేన్. తీసుకుని రాలేదు మమ్మల్ని దేశం నీవు పాలుతేనె ప్రవహించే దేశంలోకి మమ్మల్ని తీసుకుని రాలేదు. పొలము ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం నాకు ఇవ్వలేదు. ఈ ద్రాక్ష తోటలు అన్నావు, పొలం అన్నావు, ఇల్లు అన్నావు, ఆల్రెడీ ఇల్లు కట్టుంటే అన్నావు, వాళ్ళని ఏమన్నా అరణ్యంలో దిగుతుంటే మమ్మల్ని అంటున్నాడు. ఆమె ఈ మనుషులు కనుక ఓడేవా అంటే వాళ్ళు గుడ్డలు చేసి తీసుకెళ్దామన్నావా? అంటే నువ్వేం చెప్పిన వాళ్ళని నమ్మేలా చేద్దాం అనుకుంటున్నావా? మేము రాము అండి. అందుకు మోసే మిక్కిలి కోపించి నీవు వాడి నైవేద్యం లక్ష్య పెట్టము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వాడి నైవేద్యం లక్ష్య పెట్టము, ఒక గాడి నేను వాడితో నేను తీసుకోలేదు. ఇప్పుడు మోసే అంటున్నాడు, నేను ఒకవేళ లంచం తీసుకొని లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులకి నీ విధంగా మాట్లాడుతున్నాను, వాళ్ళకి అట్లాంటి అధికారులు ఇచ్చానని చెప్పి వాళ్ళు అనుకుంటున్నానేమో, నేను ఒక్క గాడిలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు, వాళ్ళు ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా మనవి చేసినాను. ఇప్పుడు దేవుడి దగ్గర మాట, అయ్యా నా మనసు ఏదో తెలుసు కదా, వాళ్ళు అనుకుంటున్నారు సొంతోడు చెప్పి నాన్నకి ఇచ్చినని చెప్పి అనుకుంటున్నారు. అయ్యా ఆమె వేరే వాళ్ళకి ఇస్తేనేమో వాళ్ళు లంచం ఇచ్చినట్టున్నారు, అందుకోసం వాళ్ళకి ఇచ్చినని చెప్పి అనుకుంటున్నారు. అంటే నేను ఒక స్వార్థపరంగా వాళ్ళు చేస్తున్నారు. అయ్యా నీకు తెలుసు కదా నా సంగతి అని దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాగే అని యెహోవా చేయలేదని యెహోవా మనవి చేస్తుంది. మరియు మోసే కోరవతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలను. ఎంతమంది ఉన్నారు? మొత్తం 250 మంది ఉన్నారు. నీవు అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్నించి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోసే అహరోనును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరవు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజం వారికి విరోధంగా పోగు చేయగా. ఇప్పుడు వాళ్ళు వస్తా 250 మందినే కాదు, సర్వ సమాజాన్ని కూడా మోసేకి వ్యతిరేకంగా తిప్పాడట. తిప్పి సమాజం మొత్తాన్ని వ్యతిరేకంగా తీసుకొని వచ్చాడు. అర్థమైందా? సో విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజాలకు కనబడింది. ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరండి? ఎంతమంది వచ్చారు? ఓన్లీ కౌరవ దాతల అభినవంలో సంబంధం వచ్చారా? లేదు, ఇశ్రాయేలు మొత్తం వచ్చారు. ఇక నువ్వు చెప్పింది నిజమేనా? మోషే వాడేది వాడు అన్నకి ఇచ్చిండా పోస్ట్? అలాగే పెద్దది ఇచ్చినాడు, మాకేమో చిన్న చిన్న ఎత్తాడు. నిజమే, ఎట్ట కాదు, మనందరం కూడా పోరాల్సింది కోసం అని చెప్పి వాళ్ళ మాటలు మోసపోయి అందరూ వచ్చారు. అందరూ రాగానే ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు, మీరు ఈ సమాజంలో అవతలకి వెళ్ళండి. ఇప్పుడు యెహోవా మోషే అడుగుతున్నాడు, మీరు ఈ నుంచి బయటికి పడి, వీళ్ళందరూ మీకు వ్యతిరేకంగా వస్తారా? నా మాటకు వ్యతిరేకంగా వస్తారా అని చెప్పి దేవుడు కోపడుతున్నాడు. క్షణంలో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనుతో చెప్పగా వాడు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందు. ఆమె అంటే కౌరవ దాతను అభినవం వీళ్ళు ఒక్కడే పాపం చేశాడు, వీళ్ళు ఒక్కడే చేశాడు. వేరే వలన వాళ్ళందరినీ కూడా చంపుతాను. నిజంగా అందరూ మాటలు విన్నారు, ఇదే వచ్చారు. కానీ ఇప్పుడు మోషే ఏమన్నాడంటే, అసలు నిజానికి ఏమన్నాడంటే, అరే నేను ఎంతో కష్టపడి ఎంతో భారం అనిపించి నేను మనందరం కూడా తీసుకొని వస్తే నాకు వ్యతిరేకంగా పోగొచ్చారు మీరు. అయ్యా బాగా చెప్పినవయ్యా, మంచి మాటలు ఇచ్చావయ్యా, నాకు వ్యతిరేకంగా వస్తారా? సరే వాళ్ళంటే ఏదో చెప్పారు అనుకుందాం, వాళ్ళ మాట అన్నట్టున్నా మీరు, నేను అట్టంటే మీకు తెలీదా? నా యొక్క పవిత్రత ఏంటో తెలీదా మీకు? నా యొక్క మనసు ఏంటో మీకు తెలీదా? మీరు అందరూ కట్టుకుంటూ నాకు వ్యతిరేకంగా వస్తారు అని చెప్పి, అయ్యా మంచి మనసు ఇచ్చావు, వీళ్ళందరూ నాశనం చేయి, వీళ్ళ కోసం ఎందుకు నిలబడాలి అని అనుకున్నాడు మోషే? అనుకోలేదు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరి కోసం నిలబడుతున్నాడు మోషే? ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే ఆయన నిలబడతారో వాళ్ళ కోసం నిలబడుతున్నాడు దేవుడు. చూడండి, ఈ మోషే ఒకప్పుడు మోషే కాదు. ఒకప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? చిన్నప్పటి నుంచి తల్లి ఊరికి వచ్చింది, పెరిగింది ఎక్కడ? రాజుల గృహంలో. పోషిస్తుంది ఎవరు, పెంచుతుంది ఎవరు? తల్లే, సొంత తల్లే. ఇక పాలు అంతా పాలతో పాటు ఏం చెప్పిందంటే, ఈ ఇశ్రాయేలు ఉన్నారు కదా, వీళ్ళు బానిసలు కాదురా, నీ అన్నదమ్ములు వీళ్ళు. ఎవరు వీళ్ళు? నీ అన్నదమ్ములు, వీళ్ళందరూ కూడా నీ యొక్క సొంత జనం. ఏమని బయటకు తీసుకుపోతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఐగుప్తులు ఏం చేశాడు? వీళ్ళ బానిసలు చేశారు. వీళ్ళని బయటకు తీసుకుపోతానని ఒకరిని రప్పిస్తున్నాడు దేవుడు. ఒక విమోచకుడు నేను వారి కోసం ఎత్తానన్నాడు. ఆ విమోచకుడు ఎవరో కాదు, నువ్వే. ఎవరు చెప్పిందేమో చిన్నప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించేది ఎవరు? నువ్వే అని చెప్పి నేర్పించి పెంచింది. ఇప్పుడు ఆయన పెరుగుతూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను కాపాడాలి, వీళ్ళందరూ కూడా బయట తీసుకోవాలి అని యాంటిసిపేషన్, ప్రేమతో పెరిగాడు. అదే ప్రజల మీద ప్రేమ, ప్రజల మీద ఆప్యాయత ఉంది. వీళ్ళందరినీ రక్షించాలా, ఎంత కష్టపడుతున్నారా ఐగుప్తీలారా, ఈ ఇబ్బంది తర్వాత చెప్తూ అనుకుంటాడు. అదేనా పెరుగుతున్నాడు, చిన్నవాడుగా ఉన్నాడు, వ్యవస్థయ్యాడు, ఇప్పుడు రాజ్యానికి రాజు కాబోతున్నాడు నెక్స్ట్. ఆ సమయంలో ఈయన బయటికి పోయినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలు కొడుతున్నాడు, చూశాడు. అరే నువ్వు నా ముందే నా సోదరుని కొడతారా, నా మోహన్ కొడతారా నువ్వు అని చెప్పి ఒకే ఒక గుద్దగానే దెబ్బకి ఇసుకలో కూరుకుపోయాడు. కూరుకుపోయాడు, సచ్చినాడు అంటగా ఇసుకలో కప్పెట్టి ఏం తెలియదు తిరుగుతున్నాడంట. చంపింది ఎవరిని? ఐగుప్తీయుడిని. అంటే ఎట్లా ఉందంటే, అమెరికాకి పోయి అమెరికా పౌరుడిని చంపి, వీడు అమెరికా వాడు కాదు, వీడు ఇండియా వాడు. ఇండియా వాడు పోయి అమెరికాకి పోయి అమెరికా వాడిని చంపి ఆడనే ఇసుకలో పాటు పెట్టి ఏం తెలియదు తిరుగుతూ ఉంటాడు. అట్ట తిరుగుతున్నాడు మోషే. అదే తిరుగుతుంటే ఈసారి కొన్ని రోజులకి ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారట. కొట్టుకుంటుంటే మోషే పోయి, రే అన్నదమ్ములు, అరే అన్నలా ఎందుకు మీరు కొట్టుకుంటారు అని చెప్పి న్యాయం తెచ్చపోయాడు. ఏం చెప్పాడు? న్యాయం చెప్పబోతే వాళ్ళలో ఉన్నాడు. ఏంది ఐగుప్తులు చేసిన ఏమనుకుంటున్నావా అన్నాడు. మధ్యలో నీ పత్రం ఏంది మా మీద అన్నాడు. అనగానే ఇదే తెలిసిపోయింది వీళ్ళకి అని చెప్పి, ఇక రాము లేదా ఐగుప్తులు వెళ్తున్నాను చంపేస్తాడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎన్నాళ్ళు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల్లో ఈ 40 సంవత్సరాలు పెరిగినంత మర్చిపోయాడు.
ఈ 40 సంవత్సరాలు ఏం పెరిగాడు? ఐగుప్తు ఇశ్రాయేలు నా వాళ్ళు, ఐగుప్తులు మా శత్రువులు, ఐగుప్తు ఇశ్రాయేలు నా వాళ్ళు, నా సొంత జనాన్ని వాళ్ళు ఎట్టైనా రక్షించాల్సిందే. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను నేను పెరిగినాడు. ఆమె ఎప్పుడైతే ఒక్క ఎదురు తిరిగాడు వాడు సొంత. ఇప్పుడు మోసే పోయి ఇశ్రాయేలు వాడాడు, నా పని నేను చేసుకున్నా అని చెప్పి 40 సంవత్సరాలు తిరిగి చూడలేక మర్చిపోయాక ఇశ్రాయేలు ప్రేమ లేదు, వాళ్ళని రక్షించాలన్నా ఆలోచన కూడా లేదు. హల్లెలూయా. అప్పుడు మనం కూడా అట్టగా ఉంటాం. అవే మన సహోదరుడు అని చెప్పి వాడికి సహాయం చేయడం చూస్తే వాడు నువ్వేదో వాడు చెప్పేది అంటాడు అంతే. మన సంఘస్థుడే అనగానే వాడి మీద ప్రేమ పోద్ది, వాడి మీద ఆపేది. అప్పుడు దాకా అయ్యేవాడిని కాపాడేవాడు, కుటుంబాన్ని కాపాడేవాడు, పిల్లల్ని కాపాడే ప్రార్థన చేసేవాడు మనం. అవే ఇక ఖాళీ నిలబట్టం మానేస్తాం. ఇంకా అదేనా దేవుడికి వాడికి మధ్యలో ప్రార్థనలో మనం నిలబడం వదిలేస్తాం. పోతే మరేరా నా మాట వింటలేదు వాడు, ఆ మాట వింటే నేను చేస్తా, వినకపోతే చేస్తాను నేను అని చెప్పి మనం కూడా ఆప్యాయతనే కోల్పోతాం. మోసే కూడా అదే ప్రవక్త అంటాడు, నేను కూడా అదే కోల్పోయా, నేను కూడా అదే తప్పు చేశా అంటాడు ప్రవక్త. ఆయన అంటాడు ఈ విధంగా ఆశ్చర్యకార్యాలు అద్భుతకార్యాలు జరుగుతున్నాయి ఆయన జీవితంలో. ఎక్కడ కూటమి పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఆయన దేవుడి చెట్టు వర్తమానం ఆయన ప్రకటిస్తా ఉన్నప్పుడు కొంతకాలానికి ప్రజలందరూ కూడా ఆయన నమ్మటం మానేశారు. ఆయన వెంట ఎవరు కూడా రావట్లేదు. అప్పుడు ప్రవక్త ఎందుకు ఈ సేవ ఒక్కడంటలేదు నా మాట. అరే జుట్టు కత్తిరించుకోదా అని చెప్పి నేను ప్రతి మీటింగ్లో చెబుతుంటే జుట్టు కత్తిరించుకునే వాళ్ళు ఇంకే పోతున్నారు నా మీటింగ్కి. రంగులు పూసుకోవద్దు అని చెప్పి ఎంత గట్టికి పోతుంటే అంతకంటే ఎక్కువ అవుతున్నారు ఇంకా నెక్స్ట్ పోవడానికి. అంటే ఏంటి? నా మాట ఎవడు పట్టించుకోవట్లేదు, నా మాట ఎవడు ఏంటల్లా, నేను చెప్పే వాక్యం ఎవడు పట్టించుకోవట్లేదు. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు సేవ చేయాలి? నేను చక్కగా వేటాడుతాను, నేను పోయి అరణ్యంలో గైడ్ పని చేసుకుంటానని చెప్పి గైడ్ పని చేసుకోవడానికి పోయాడంట. పోతే దేవుడు కలిచి ఆ కళ్ళలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కళ్ళలో ఏమొచ్చిందంటే ఆయన దేశదిమ్మరే తిరుగుతున్నట్టుగా. ఎవరు? ప్రవక్త దేశదిమ్మర ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నాడు, నాకు ఎందుకు ఎవరితోటి వీళ్ళు నేను చెప్పేవాడు వినేవాళ్ళ, వీళ్ళ కోసం ఎందుకు కష్టపడాలా, వీళ్ళ కోసం ఎందుకు వాక్యం అనాలి, వాక్యం చెప్పాలా అని చెప్పి ఆ సువార్తను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఏం కళ్ళు ఎత్తాడంటే, నువ్వు కనుక అటు చేస్తే నువ్వు దేశదిమ్మరు అయిపోతావు అంటే. కాబట్టి అలాంటి దేశదిమ్మరు నువ్వు కాకూడదంటే మరలా నువ్వు సువార్త పొలంలోకి రా అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో మరలా ఆయన సువార్త పొలంలోకి వచ్చాడు. వచ్చి దేవుడు తాను ఏ స్థానంలో అయితే నిలబెట్టాడో ప్రవక్తని, ఆ స్థానంలో దేవుడు మళ్ళీ ప్రవక్త వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నా పని నేను వదిలేస్తాను, నా మాట ఎవరు కూడా వింటలేదని ఆయన ప్రజలకి దేవుడికి మధ్యలో ఆయన ఖాళీలో నిలబడాల్సినటువంటి స్థానంలో ఆయన పక్కకు పోవాలని చూసినప్పుడు దేవుడు ప్రవక్త చెప్పాడు, నువ్వు కనుక అలా చేస్తే నువ్వు దేశదిమ్మరు అయిపోతావు, నీ స్థానాన్ని కూడా నువ్వు కోల్పోతావు అని చెప్పినప్పుడు మరలా ఆయన వచ్చి అప్పటి నుంచి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన సువార్థికుడిగా ఆయన పనిచేస్తూ ప్రపంచం మొత్తం కూడా ఆయన తిరిగాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులు, ఈరోజు మనం కూడా ఆ విధంగానే మన సహోదరుల కోసం మనం ఖాళీలో నిలబడాలి. వారు ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే నువ్వేం చేయాలంటే మోషేలాగా నిలబడాలి. ఒకప్పుడు ఏ మోషే అయితే ఏ ప్రజలైతే ప్రేమించాడు ఆ ప్రజలు ఎదురుతారని ఏమన్నాడు, మీతో మా సంబంధం అని చెప్పి 40 ఏళ్ళు పట్టుకుపోయాడు మోషే, పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దేవుడు మరలా మోషేని దర్శించి నువ్వు రా నేను పంపిస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు మోషే వచ్చాడు. ఇప్పుడు మోషే దేవుని యొక్క సహాయం చేత దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆయన నడుస్తున్నప్పుడు ఇప్పుడు ప్రజలు మరలా ఎదురుతుంటే ఇప్పుడు మోషే అంత ముందులాగా పారిపోలేదు, అంత ముందులాగా మోషే ప్రజల మీద కోపడట్లేదు. ప్రతిగా ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు నిలబడినట్టుగా మోషే దేవుడికి ప్రజల మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరులారా, మన సహోదరుల మీద
మన కుటుంబీకుల మీద, మన యొక్క అన్నదమ్ముల మీద మనకు ఉండవలసింది ఏంటంటే ప్రేమ ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ కోసము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఎందుకంటే అది దేవుడు నిర్మించినటువంటి స్థానమైనది. హల్లెలూయా. అలాగే చివరగా ఇప్పుడు మనం లౌకిక సంఘకాలంలో ఉన్నాం. లౌకిక సంఘకాలంలో సంఘం ఎలా ఉందంటే గుడ్డిదిగా ఉంది, దిగంబరిగా ఉంది, తాను ఏ స్థితిలో ఉందో ఎరగని స్థితిలో ఉంది. సో అలాంటి సంఘాన్ని, అలాంటి స్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని మనం విడిచిపెట్టిపోకూడదు. మనం ఖచ్చితంగా వాళ్ళ కోసము దేవునికి వాళ్ళకి మధ్యలో మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సమాజం కోసం ప్రార్థన చేయాలి, ఈరోజు సంఘం కోసం ప్రార్థన చేయాలి, ఈరోజు మన బంధువుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లౌకిక సంఘ కాలంలో గుడ్డి భక్తులైనారా. ప్రవక్త అంటాడు, ఎవరైనా సరే ఒక గుడ్డి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎదురుగా లోయ ఉంది, అతనికి తెలియదు లోయ ఉందని, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ దృశ్యం నువ్వు చూసావు, చూసి కూడా నువ్వు అతన్ని ఆపకపోతే, చూసి కూడా అరే ముందు గొయ్యిందని అని చెప్పి నువ్వు చెప్పకపోతే నువ్వు తప్పుడు అన్నాడు ప్రవక్త. ఇంకా దేవుడు నేరం చెప్తాడు. అలాగే ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం చెడిపోతున్నా సరే, నాకేం సంబంధం లేదు, గుడికి పోతా వస్తా అంతే అని అన్నావా? ఆమె నువ్వు ఎవరికి కూడా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదా? ఎవరిని కూడా నా పాతమైనటువంటి ఆ గుంతలో పడుతుంటే వాళ్ళ ఆపడానికి నువ్వు ఎంత మాత్రం ప్రయత్నం చేయట్లేదా? దేవుడు నేను ఎక్కడ ఉంటాడు. హల్లెలూయా. ఖాళీలో నిలబడాల్సినటువంటి స్థానం ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. ఖాళీలో నిలబడేటువంటి అవకాశం ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ లౌకిక సంఘంలో ఉన్నటువంటి సంఘం కోసం, గుడ్డి వారి కోసము, దిగంబరుల కోసం, వాళ్ళకి వస్త్రాలు లేవని వాళ్ళకి తెలియక వాళ్ళ వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు. అటువంటి వారికి నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకున్నది. వారితో మాట్లాడాల్సిన అవసరం నీకున్నది. వారి కోసం నిలబడాల్సిన అవసరం నీకున్నది. వాడు గుడ్డు తిడతాడు, నువ్వు కూడా నా నాపడానికి అంటాడు. ఆడ కొంచెంగా మనకు తెలియదా అంటాడు. వాడు గుడ్డోడే తెలియదు. ఇప్పుడు లౌకిక సంఘకాలం యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? వాడికి కళ్ళు లేవు, ఆ సంగతి వాడికి తెలియదు. అదేనా? కళ్ళు లేవు అన్న విషయం వాడికి తెలిస్తే అప్పుడు నా చేతి వెంటాడు వాడు. అవునయ్యా, సరే అబ్బాయా, నీకు దన్నయ్యా, గుంతలో పడుకున్నాను కాపాడు అంటాడు వాడు. లౌకిక సంఘం ఎట్లాంటిదంటే అది గుడ్డిది ఏంటి, ఆ సంగతి ఎరుగకు ఉండాను. లౌకిక సంఘం ఎలాంటిదంటే అది దిగంబరిది, ఆ సంగతి ఎరుగకు ఉండాను. అది దౌర్భాగ్యం, ఆ సంగతి ఎరుగకు ఉండాను. పైకి ఏమనుకుంటుంది, నాకు డబ్బులు ఉన్నాయి, ఉన్నాను అనుకుంటుంది. ఆమె నాకు వస్త్రాలు ఉన్నాయి, మంచి మంచి వస్త్రాలు నాకు ఉన్నాయి అనుకుంటుంది. ఆమె నాకు ఏది కూడా పొందలేదు అనుకుంటుంది. సో అలాంటి దానికోసం నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె సో చెప్పినప్పుడు ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది. ఖచ్చితంగా తిరిగి మనల్ని తిడతారు. నువ్వు మేలు చేసినవయ్యా అని పొగడాల్సింది పోయి, నువ్వు మంచి మాట చేస్తున్నావా అని చెప్పి అనాల్సింది పోయి, నువ్వు చెప్పడానికి అంటారు. అయినా సరే మనం నిలబడాలా. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మనకు ఉన్నటువంటి ఈ సమయంలో మనకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, ఈ లౌకిక సంఘకాలం గుడ్డిదైనప్పటికీ దాన్ని హెచ్చరించడానికి మనం ఎక్కడ ఉండాలంటే మనం వాక్యం మీద నిలబడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఈ లౌకిక సంఘకాలం గుడ్డిదైపోయి వాక్యం పక్కకు పోయి ఆమె వాక్యం పక్కకు తోసేసి ఎక్కడికో తిరుగుతుంది. ఇప్పుడు నువ్వే చెప్తున్నా అంటే నువ్వు వాక్యంలో లేవు అని చెప్తున్నావు. కేవలం చెప్పడం సరిపోదు. అనేది చేయాలంటే ఈ వాక్యం మీద నిలబడి చూపించాలా, ఈ వాక్యం ప్రకారంగా జీవించి చూపించాలా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్మితే, ఈ వర్తమానాన్ని నమ్మితే ఎలాంటి కార్యాలు జీవితంలో జరుగుతాయో ఆ గుడ్డోడికి చూపిస్తే అర్థమవుతుంది వాడికి. కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం కేవలం మాట్లాడటం కాదు, మనం జీవించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ గుడ్డితనం భౌతిక సంబంధమైన గుడ్డితనం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం. కాబట్టి వాళ్ళు ఆ గుడ్డితనం నుంచి విడుదల పొందాలి అంటే వాళ్ళు చూసేది ఏంటంటే మాటలు కాదు, వాళ్ళు చూసేది వాక్యం బోధించడం కాదు. వాళ్ళు ఏం చూస్తారంటే నీ జీవితాన్ని చూస్తారా, మన జీవితం పరిశీలన చేస్తారు. కాబట్టి మన జీవితము వాక్యానుసారంగా ఉంటే, మన జీవితం ఈ వాక్యానుసారంగా ఫలాలను ఫలిస్తూ ఉంటే అప్పుడు వాడు గుడ్డితనం చోటు బయటికి రాగలుగుతాడు. కాబట్టి ఈరోజు ఖాళీలో నిలబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని ప్రేమించి
తోటి సహోదరుని ప్రేమించి, మన బంధువులను ప్రేమించి, వారి కోసం, వారిని బయటకు పడేయడం కోసం, వారిని పాత నుంచి లాగడం కోసము నువ్వు వాక్యానుసారంగా జీవించడం అన్నది. అదే ఈరోజు ఖాళీలు నిలబడడం అంటే. ఆమె నిన్ను నిందించినా సరే, నిన్ను వాళ్ళు అపనిందన చేసినా సరే, నువ్వు ఏదో స్వార్థం కోసం చేస్తున్నావు అన్నా సరే, వాళ్ళ కోసం నువ్వు నిలబడాలా. ఆమె వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం దేవుడి దగ్గర నువ్వు అడగాలి. నా మాట ఏంటో చెప్తాను, వాడు నాకు వ్యతిరేక మాట, నేను వాడి కోసం ఏం చేయాలి అంటే నీలో ప్రేమ లేదని అర్థం. నువ్వు ఏదైతే దేవుడి కోసం చెప్తున్నావో, ఆ దేవుడు ఏ ప్రేమ కోసం అయితే మాట్లాడుతున్నాడో ఆ ప్రేమ నీలో లేదు కదా. లేనప్పుడు వాడు మారడు, లేనప్పుడు వాడు పుట్టిన నుంచి బయటికి రాడు, లేనప్పుడు వాడి స్థితి వాడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రియసోదరి సోదరా, ఆ రోజు మోషే ఏ విధంగా ఖాళీలు నిలబడ్డాడో ఈరోజు మనం కూడా ఖాళీలో నిలబడాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా మన సహోదరుల కోసము మన స్థానంలో మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మన జీవితం, ఆ విధంగా దేవుని యొక్క మన దేవుడు మనకి స్థానంలో మనము నిలబడతాం. ప్రవక్త ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన ఏంటంటే, ఈరోజు మనము ఈ భూమి మీద చేయాల్సిన పని ఏంటో, ఎందుకోసం వచ్చామో తెలియాలి అంటే ఎవరిని అడగాలంటే, నిన్ను ఈ భూమి మీదకి ఎవరు పంపించారో ఆయన అడగాలి. హల్లెలూయా. ఈ భూమి మీద నీ పని ఏంటి? అంట్లు తోవటమా, లేదంటే హౌస్ వైఫ్గా ఉండటమా, లేదంటే ఉద్యోగం చేయటమా, లేదంటే ఇంకేదైనా పని చేయటమా, మాస్టర్గా చేయటమా, లేదంటే సంఘ పెద్దగా చేయటమా? ఏంటి నీ పని ఈ భూమి? ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ప్రతి మనిషి వెనక కూడా, ప్రతి మనిషిని అంటే ఈ భూమి మీదకు పంపించబడిన ప్రతి మనిషి వెనక పంపించిన దేవుడికి ఒక ఆలోచన ఉంది. హల్లెలూయా. పంపించిన దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ఎప్పుడు నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావు అని అంటే, దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో అయితే ఈ భూమి మీదకు పంపించాడో ఆ ఉద్దేశం ప్రకారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ ఉద్దేశం ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావు అట్లా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నువ్వు ఖచ్చితంగా మనము అడగాలి, ప్రభువా నా పని ఏంటి, ఎందుకోసం నీ భూమి మీద పంపించావు అని అడగాలి. ప్రవక్త అంటాడు, నువ్వు ఏదైనా ఒక కంపెనీ తరపున ఉద్యోగానికి పోయినావు, పిలిచాడు ఆయన రాధాబాయ్ అని, జీతం ఎంత వస్తానని చెప్పాడు. 60 కంపెనీలో పోయావు, కంపెనీలో పోయి కూర్చుంటావు ఎట్లా, ఏమంటావు పోయి, అయ్యగారు ఎందుకు పిలిచారు నన్ను ఎందుకు జీతం ఎత్తన్నారు, ఏం పని చేయమంటారు అడుగుతారా? అవునా? అప్పుడు ఏం చెప్తాడు, బాయ్ పొలం పని ట్రాక్టర్ ఓకే, ఏదో మట్టి కొప్పటిశ్రీ అంటాడు. అలాగే ఈ భూమి మీదకి దేవుడు నిన్ను నన్ను పంపించాడంటే ఒక పర్పస్ ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటో తెలియాలంటే ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పాలా. కాబట్టి దేవుని నువ్వు అడగాలి. నువ్వు అడిగితే ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత దేవుడు. హల్లెలూయా. నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానుడు నువ్వు ఏం పని చేయాలో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అలాగే దేవుడిని పంపించాడు కాబట్టి ఈ భూమి మీదకి నువ్వు ఏం పని చేయాలని దేవుడు పంపించాడో ఆ పని నువ్వు అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పి తీరుతాడు, చెప్పకుండా ఆయన ఉండడు. కాబట్టి సోదరులారా, మన స్థానం ఏంటో మనము తెలుసుకోవడానికి దేవుడు ఆ స్థానం తెలుసుకుందాం, ఆ స్థానం ప్రకారం మనం నిలబడదాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన కదా, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించున్నాడు. ఈ సమయంలో సాంగ్యం చేసుకుంటాం. Hallelujah, 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 hallelujah. Stotram, 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 Bhagwan. Chongarema Bhagwan, stotram, Tantre, Samadhikarema Bhagwan, stotram, Shristam. Bhagwan, Darshan, Madhuriyastam, Tantre. Khalilo, Elabakayem, Bhagwan, Tantre, Stotram. Oh, Tantre. ఓ ప్రభువా, ఖాళీ మాట ప్రజలకి దేవునికి మధ్యలో మోసే నిలబడినాడని మాతో మాట్లాడింది. ఎవరి కోసం మోసే నిలబడ్డాడంటే మోసే పుట్టినవారితో కాదు
కానీ మోసే మీద తిరుగుబాటు చేసినప్పటికీ, అవును ప్రభు. మోసే మీదకి నిలబడుతున్నప్పటికీ వారి పక్షాన నిలబడుతున్నాడు ప్రభువా. ఓ తండ్రి, దేశానికి నడిపిస్తున్నానని నువ్వు వాగ్దానం చేసేవారికి ఓ ప్రభు వాళ్ళ వాగ్దానాన్ని నమ్మకపోవడం వల్ల మోసే ఓనయాన్ని యాజకుడిగా నీ సేవకుడిగా నిలబెట్టుకొని నడిపిస్తూ ఉంటే మోసే మీద తిరుగుబాటు చేశాడు తండ్రి. అవును ప్రభు. ఒక మోసే మీద తిరుగుబాటు చేశారు, ఒక దేశాన్ని నడిపిస్తాను అని చెప్పి ఈ వాగ్దానాన్ని నమ్మడం లేదు ప్రభువా. అవును ప్రభు. ఈ వాగ్దానాన్ని నమ్మలేదు, మోసే మీద తిరుగుబాటు చేశారు. అవునయ్యా. నువ్వు కోపడి వాడిని మోసే అమలుని పక్కన తప్పుకొని ఒక క్షణంలో వాడిని కాల్చి వస్తానని నిర్ణయం తీసుకున్నావు ప్రభువా. అవును ప్రభు. అటువంటి సమయంలో మోసే కాళీస్థలంలో ప్రజలకి నీకు మధ్యలో నిలబడి సమస్త శరీరాన్ని సృష్టించిన సృష్టికర్తమైన ప్రభువా, ఒక వ్యక్తి తప్పు చేసి అందరినీ చంపుతావా అని ఆయన ఒకరిని మొరపెట్టినట్టున్నారు తండ్రి. అవును ప్రభు. ప్రభువా, నువ్వు నాయన దయచేస్తున్నావు ప్రభువా, నీ స్తోత్రములు తండ్రి. అవును నాయన. అలాగే అతని పాపంలో ఉన్న శాపంలో అతన్ని తిరుగుబాటుగా చేసిన మమ్మల్ని ప్రభువా, అవునయ్యా. మా పక్షాన ప్రభువైన యేసుక్రీస్తే ఒకే కాళీస్థలంలో నిలబడి ఉన్నాడు. ఆమేన్. అవును ప్రభు. ఓ తండ్రి, స్తోత్రములు తండ్రి. స్తోత్రం నాయన. మేము నీకు ఎదురుగా జీవించాము, నీకు ఎదురుగా పాపం చేశాము, నీకు మేము భ్రష్టులుగా ఉన్నాము. ఓ తండ్రి, ఒకరి యేసుక్రీస్తు నమ్మకముగా ఉన్నప్పటికీ ప్రభువా, మా కొరకు తండ్రి, మాకు నీకు మధ్యలో నీ కుమారుని యేసుక్రీస్తు నిలబడి ప్రభువా, ఓ తండ్రి మమ్మల్ని కాపాడమని ఆయన మార్పిస్తున్నాము. అవును ప్రభువా. ఓ తండ్రి, కాళీస్థలంలో ఓ తండ్రి, ఈ యొక్క బలిక శ్రీకారం గుడ్డిని దిగమని మాట్లాడారు ప్రభువా. ఇవన్నీ కాక గుడిసెలలో ఉన్నటువంటి ఓ యొక్క ప్రజలకి, ఓ దేవునికి ఈ యొక్క వధువు కాళీస్థలంలో నిర్మాణం మాట్లాడారు ప్రభువా. వాక్యం తెలియని స్థితిలో ఆత్మీయ గుడిసెలలో ఉన్నటువంటి ఈ లౌకిక శరీరంలో ప్రజలని ఓ ఆయన నీకు మేము కాళీస్థలంలో నిలబడే ఒక భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఈ కొరకు వారికి ఓ నా సహోదరుల కొరకు ఓ నేను నీకు మొరపెట్టేవారిగా దేవుడు సహాయం చేయ ప్రభువా. ఓ తండ్రి, మోసే తన సహోదరుల కొరకు కాళీస్థలంలో మాట్లాడుతుంది. అవును నాయన. ఓ ప్రభువా, నీ స్తోత్రము నా తండ్రి. ఓ తండ్రి, మా సహోదరులు ప్రేమించే మనసును దయచేయండి ప్రభువా. అవును నాయన. ఓ నాయన, నీవు ప్రేమించే మనసును దయచేయండి ప్రభువా. అవును ప్రభు. ఓ తండ్రి, ఒక వ్యక్తి నీ శరీరాన్ని దూరమైపోతున్నాడంటే, ఒక వ్యక్తి కలిసిపోతున్నాడంటే, ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి పక్షాన దేవుడితో పెట్టాలని మాట్లాడారు ప్రభువా. అవును ప్రభు. ఓ తండ్రి, స్తోత్రము స్తోత్రము ప్రభువా. ఓ తండ్రి, అనేక ప్రార్థన కొరకు అభిరాములు అతన్ని మోసని తిరుగుబాటు చేశారు. మోసే అమలుకి ఓ గొప్ప స్థానంలో ఎంచి ఓ భార్య స్థానాన్ని తప్పుగా చూశారు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ అనుగ్రహంలో ఏ పనైనా అది గొప్ప స్థానంలో నిలిచాలని మాట్లాడారు ప్రభువా. అవును ప్రభు. అది గొప్ప స్థానమైనా ఓ చిన్న స్థానమైనా నీకు ఇచ్చిన దేవుడు ఆమేన్. అది తక్కువ చెప్పారు ప్రభువా. ఆమేన్. అవును ప్రభు. ప్రభువా, నీ మందిరంలో ఇచ్చిన కార్యమైన అతిపెద్ద కార్యమైన నీకు ఇచ్చిన కార్యము ప్రభువా. ఆమేన్. నీకు ఇచ్చిన కార్యాలయం ఒక గొప్పగా ఎలిసేవా నీలో ఇచ్చిన ప్రభువా. అవును ప్రభు. ఓ తండ్రి, స్తోత్రం. అటువంటి మనసును దయచేయండి. స్తోత్రం నాయన. అటువంటి ప్రేమను దయచేయండి ప్రభువా. అవును ప్రభు. ఎన్నడూ నీకైనా కానీ నీ ఆశీర్వాదం కానీ వదిలేటువంటి తిరుగుబాటు మేము చేయము ప్రభువా. స్తోత్రం నాయన. ఓ తండ్రి, నీ కొరకు నా తండ్రి ఎవరు శాస్త్రములు దయచేయండి ప్రభువా. అవును ప్రభు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు కాల్చివేయడానికి ఇష్టపడ్డారు? వారు విశ్వాసం కలిగి ఉన్నారు తండ్రి. అవును నాయన. అవిశ్వాసం చేత నీకు ఒక కోపం వచ్చింది ప్రభువా. అవును ప్రభు. ఎవరు నాలో అవిశ్వాసం రాకూడదు తండ్రి. అవును ప్రభు. ప్రభువా, స్తోత్రం స్తోత్రం. నీవే విశ్వాసమును దయచేయండి ప్రభువా. స్తోత్రం నాయన. ఈ కార్యము గొప్పగా తెలుసుకుంటూ సహాయం చేయండి. హల్లెలూయా. ఈ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. హల్లెలూయా. ఎవరైనా నా జీవితం ఎవరైనా ఈ భూమి మీద వచ్చిన
స్తోత్రం నాయన. Oh,
హల్లెలూయా. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళదు, అందరూ కూర్చోండి. కూర్చుంటే ఒక 10 నిమిషాలు ఒక విషయం మాట్లాడాలి. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, ఖాళీలో నిలబడట అనే వర్తమానాన్ని మాకు బోధించావు. ఇదిగో నా తండ్రి, మోషే ఏ విధంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి కొరకు, అయా తండ్రి, తనను దూషించిన వారి కొరకు, అయా నా తండ్రి, వారి కొరకు దేవుని దగ్గర నిలబడ్డాడు, మాతో మాట్లాడావు ప్రభువా. అలాగే యేసుక్రీస్తు కూడా ప్రభువా, ఆయన దూషించిన వారి కొరకు, అయా తండ్రి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు, అయా నా తండ్రి, దేవునికి వాళ్ళకి మధ్యలో ఖాళీలు నిలబడ్డాడు ప్రభువా. అందుకని ఈ రోజు మేము రక్షణ పొంది ఉన్నాం ప్రభు, ధైర్యంగా మేము సన్నిధిలోకి రాగలుగుతున్నాం ప్రభు. అందుకొరకు మీకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. అదిగో నాయన, మరి ఈ చివరి లౌకిక సంఘ కాలంలో కూడా అయ్యా మమ్మల్ని నాయన ఈ ప్రజలకు దేవునికి మధ్యలో రాయబారులను పెట్టినావు ప్రభు. అయ్యా అతన్ని మమ్మల్ని మధ్యవర్తులుగా ఉంచినావు ప్రభు. ఇదిగో సమాధానపరచవారు ధనిలు, వారు దేవుని కుమారులను అన్నావు ప్రభు. నిశ్చయముగా తండ్రి, అయ్యా మా చుట్టుపక్కల వారి కొరకు, అయ్యా అతని మా సహోదరుల కొరకు, అయ్యా మా కుటుంబీకుల కొరకు, మా రక్త సంబంధికుల కొరకు ప్రభువా, అయ్యా దేవునికి వారికి మధ్యలో ఖాళీలో నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా ప్రజల పట్ల ప్రేమను మాకు దయచేయండి. ఆ ప్రజల మీద ప్రభు ఆప్యాయతను మాకు దయచేయండి. వారి కొరకు ప్రార్థించేటువంటి ఆత్మను మాకు దయచేయండి ప్రభు. వారి రక్షణ కొరకు, వారి మేలు కొరకు ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి ప్రభు. అయ్యా వారు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అయ్యా అతని వారు మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ప్రభు, అయ్యా వారి క్షేమం కొరకు ప్రార్థించేవారుగా మనం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా నా తండ్రి,
ఇదిగో ప్రభు మేము అయా వాక్యానుసారంగా జీవించి ప్రభు అయ్యా మరి గుడ్డితనాన్ని పోగొట్టేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. దేవుడు ప్రేమించే ప్రజలను మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. విన్న వాక్యం అందరూ ప్రజలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపులు దయచేయండి ప్రభు అయ్యా. నా తండ్రి ఇదిగో ప్రభు చేరించిన ప్రతి ఒక్కరిని మీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ చేత నింపండి ప్రభు అయ్యా. వారిని తిరిగి జన్మ చేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభు అయ్యా. వారి హృదయం మారి ప్రభు అయ్యా క్రీస్తుని ధరించుకొని క్రీస్తు వలె జీవించే భాగ్యాన్ని ప్రభు ఈ బిడ్డ మరి మాకందరికీ దయచేయమని, అలాగే వెతబడిన కానుకలు దీవించమని ఆశీర్వదించమని అయ్యా. అలాగే ప్రభు సహోదరుడు రాజుని అయ్యా మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు అయ్యా. సంపూర్ణ స్వస్థత అనుభవించమని ప్రార్థన. అలాగే తన కుమార్తె 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయవచ్చుండగా మీ కృపగా తోడుగా నడిపించమని ప్రభు. ఇదిగో నాయన తన తండ్రి వల్ల వచ్చేటువంటి బాధలు ఎంత మాత్రం మన మీద ప్రభావం చూపకుండా అయ్యా తన ఎగ్జామ్ లో మంచిగా రాసే ఉత్తీర్ణున్నట్టుగా సహాయం చేయమని ఈ కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో శాంతియు సమాధానము ఐశ్వర్యము ఆశీర్వాదం అంతయు మీకు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. మంచిదే. ఒక్క నిమిషం